హలో ఫ్రెండ్స్, నేను మళ్ళొచ్చిన అంటే తగ్గేదేలే. వామ్మో ఏంది బ్రో పల్లవి ప్రశాంత్ ఎలాగ లేస్తున్నాం అని చెప్పి మీకు అనిపించచ్చు. ఏం మాట్లాడాలి, ఏందని మాట్లాడాలి? పుష్ప మూవీ టీం, మైత్రి మూవీ మేకర్స్ మిమ్మల్ని ఎట్లా తన్నాలి? ఎన్ని రోజులు అవుతుంది మీ దగ్గర నుండి కలెక్షన్ పోస్టర్స్ వచ్చేసి? సినిమా రిలీజ్ అయిందా, సినిమా అయిపోయిందా, థియేటర్ నుండి కూడా బయటికి వెళ్ళిపోయింది మ్యాక్సిమం చాలా చోట్ల. ఓటీటీ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఓటీటీలో కూడా బాగానే ఒక ట్రెండింగ్ 3లో అయితే నేను ఈ వీడియో చేసే టైంలో అయితే ఉందన్నమాట. ఈ టైంలో వీళ్ళు అయితే కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అసలు అర్థం కావట్లేదు అనమాట. ఏం మాట్లాడాలి, ఏమేమి మాట్లాడాలి అనేటటువంటిది ఒక్క మొక్క అర్థం కావట్లేదు. మొట్టమొదట కలెక్షన్ పోస్టర్ ఒకసారి మీరు చూడండి. 1871 కోట్లు వచ్చాయి, తగ్గేదేలే అనేటటువంటిది. పైనేమో సుకుమార్ గారిది, కిందేమో మన అల్లు అర్జున్ పోస్టర్ అయితే వేశారు. అసలు నిజంగా కొద్దిసేపు అయితే నా మైండ్ బ్లాక్ అయిందనమాట. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి ఎందుకు బ్లాక్ అయింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో జస్ట్ ఒక 8 మినిట్స్లో వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదట నాకెందుకు వింతగా అనిపించింది అని అంటే, పుష్ప మూవీ టీం మీద ఐటీ రైట్స్ జరిగాయి అనేటటువంటిది అంతా కూడా మనకు తెలుసు అనమాట. వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరగటం, ఐటీ వాళ్ళు ఇంకా ఎక్కువ వచ్చాయి కలెక్షన్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సినిమాకి అప్పటికే 1830 కోట్లు వచ్చాయి అనేటటువంటి ఒక పోస్టర్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ 1800 కోట్లు నిజానికి రాలేదు. నిజానికి వచ్చింది ఒక 500 కోట్లు ఎక్స్ట్రానే ఉంది. వాళ్ళైతే దాన్ని దాపెట్టి జస్ట్ 1800 కోట్లు అనేటటువంటిది చెప్పారు. ఇంకా 500 కోట్లు ఎక్స్ట్రా ఉందంటే ఇవి 200 కోట్లు, అవి 300 కోట్లు, మొత్తం 2300 కోట్లు వచ్చేసా దంగల్ని దాటింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా ఫిక్స్ అయ్యాం. కానీ అది రాంగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే, ఇప్పటిదాకా సినిమా వసూలు చేసింది జస్ట్ 50 కోట్లైనా, అంటే 1830 కోట్ల పోస్ట్ వేసి ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ గ్యాప్లో సినిమా జస్ట్ వసూలు చేసింది 50 కోట్లైనా అనేటటువంటి డౌట్ కూడా వచ్చింది. మరి వీళ్ళు ఎందుకు ఇంత లేట్ చేశారు అనేటటువంటిది మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి అంటే, మొట్టమొదట పుష్ప మూవీ టీం ఏదైతే ఉందో భయంకరంగా భయపడుతుంది. ఎంత భయపడదాం అంత భయపడుతుంది. అయితే అంతలా భయపెట్టారు అనేటటువంటిది మనమైతే 100% క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు భయపెట్టారు అనేటటువంటిది చెప్పుకోవాలంటే, మొట్టమొదట వాళ్ళ మీద జరిగినటువంటి ఐటీ రైట్స్, భయంకరమైనటువంటి ఐటీ రైట్స్ జరిగాయి. నేను విన్నదాని ప్రకారం పాపం బాగానే టార్చర్ చేశారంట. ఆల్మోస్ట్ 3 రోజులు వాళ్ళు పురాణ సినిమాలు, అంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అంటే ఓన్లీ పుష్ప సినిమాదే కాదు, చాలా సినిమాల మీద అయితే వాళ్ళైతే సంపాదించారు. ఆ సినిమాలని ఈ సినిమాలని అన్నీ పట్టుకొని భయంకరంగా వాళ్ళైతే తోలు ఒలిసేటటువంటి ప్రయత్నం చేశారంట. వాళ్ళ దగ్గర నుండి ఎక్కడెక్కడో లెక్కలు తీసి వాళ్ళైతే ఉచ్చబోయించేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి క్లారిటీగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి 1870 కోట్లు ఎలా వచ్చాయి అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 1830 కోట్లు అనేటటువంటిది ఎప్పుడు పోస్టర్ రీలోడెడ్ వర్షన్ యాడ్ చేయక ముందు వచ్చినటువంటి పోస్టర్. ఈ 1870 కోట్లు అంటే 30 + 70 అంతా ఒక 50 కోట్లు అటు ఇటుగా అనుకున్నా, అంటే రీలోడెడ్ వర్షన్ 20 నిమిషాల సినిమాకి కనీసం 100 కోట్లన్నా రావాలి. అంటే 1930 కోట్లు రావాలి, లేదా 2000 కోట్లు రావాలి. అవేమీ రాకుండా జస్ట్ 1870 కోట్లు రావటం ఏంటి అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు అనమాట. అదేగాక ఒకసారి గూగుల్లో చూడండి, 1760 కోట్లు మాత్రమే వచ్చాయి అనేటటువంటిది గూగుల్ తెలియజేస్తుంది. గూగుల్ తెలియజేసిన దానికి వీళ్ళు కనీసం ఒక 100 కోట్లే పెంచుకొని ఈ విధంగా 1870 కోట్లు వచ్చాయి అనేటటువంటిది వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అంటే గూగుల్ కథనం ప్రకారం ఇంతమటికి పుష్ప 2 ఏదైతే ఉందో బాహుబలిని బ్రేక్ చేయలేదు. కానీ వీళ్ళ కథనం ప్రకారం పుష్ప 2 ఏదైతే ఉందో బాహుబలిని బ్రేక్ చేసింది. ఇంత గ్యాప్ ఇచ్చుకొని వీళ్ళు వేశారు అని అంటే దీని వెనక చాలా జిమిక్కులు జరిగాయి, చాలా బమిక్కులు జరిగాయి అనేటటువంటిది మనం క్లారిటీగా మాట్లాడుకోవచ్చు అనమాట. మొట్టమొదటి ఏంటంటే, రీలోడెడ్ వర్షన్ యాడ్ చేసిన తర్వాత సినిమా మీద పిచ్చ క్లారిటీ వచ్చేసింది అనమాట. సినిమాలో ఉన్నటువంటి డౌట్స్కి, లాజిక్స్కి, మ్యాజిక్స్కి అన్నిటికి కూడా తెరపెడుతూ రీలోడెడ్ వర్షన్లో ఒక కొత్త వర్షన్ అయితే మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. మొట్టమొదట జపాన్కి మన పుష్పరాజు ఎందుకు వెళ్ళిండు అనేటటువంటి దానికి క్లారిటీ అనమాట. జపాన్ వాళ్ళు కొట్టిన తర్వాత సముద్రంలో పడిపోయిండు, మళ్ళీ తిరిగి ఎలా వచ్చిండు అనేటటువంటి దానికైతే క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత తను చూసుకున్నట్లయితే సిండికేట్ మెంబర్స్లో ఎలా గొడవలు అయితే అనేటటువంటిది, బన్వర్సింగ్ షికావత్ చూసుకున్నట్లయితే ఆ సిండికేట్ మెంబర్స్లోని కొంతమంది మనుషులను పెట్టి ఇది చేస్తుండు అనేటటువంటిది ఒకటి చూపించారు. ఆ తర్వాత పుష్పరాజు చూసుకున్నట్లయితే పార్ట్ 1లో తన ఐడెంటిటీని కోల్పోయిండు, అదిగాక తన చైన్ కూడా కోల్పోయిండు, అదిగాక తన చైన్ తన మెల్లో అయితే వేయడం జరిగింది. ఇదంతా కూడా లేపేసేసారనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాల ఫుటేజ్లోనే 3 గంటల సినిమాకి అర్థమైతే ఉంది. ఆ అర్థాన్ని అంతా కూడా లేపేసి జస్ట్ ఏదో కట్ చేసినటువంటి సినిమాని మనం మొఖాన్ని వేసేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల భయంకరంగా ట్రోల్ అయింది. భయంకరమైనటువంటి విమర్శలు అయితే మెండుగా వచ్చాయన్నమాట. వాటన్నిటికి కూడా సమాధానం చెప్తూ, వాటన్నిటికి కూడా తిప్పికొడుతూ రీలోడెడ్ వర్షన్ 20 నిమిషాలు యాడ్ చేశారు. అంటే 3 గంటల సినిమాకి, 3 గంటల 15 నిమిషాలకి ప్రతిపాదికంగా 3 గంటల సినిమాకి అర్థంగా రిలీజ్ చేసిందే 20 నిమిషాల సినిమా. ఈ 20 నిమిషాల సినిమాకి కనీసం
ఒక 100 కోట్లు రావాలి లేదా 200 కోట్లు రావాలి. అల్లాటప్ప సీన్స్ ఏం యాడ్ చేయాలి. చూసుకున్నట్లయితే మన పుష్పరాజు ఇదిగా నమ్మేటటువంటి జక్కారెడ్డి చచ్చిపోయిండు. ఆ తర్వాత జాలిరెడ్డిది మనం అందరం కూడా క్వశ్చన్ చేసామన్నమాట. జాలిరెడ్డి చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్లో ఎలివేట్ చేశారు. వాడు కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. వాడు చూసుకున్నట్లయితే బలంగా తయారవుతారు, వచ్చి పుష్పరాజుతో యుద్ధం చేస్తాడు అని చెప్పి మనం అంతా అనుకున్నాం. కానీ ఏమాత్రం కూడా వాడి గురించి ఇంత అంటే ఇంత హింట్ కూడా ఇవ్వలేదు. అలా వదిలేసేసారు మన ముందు, అలా పెట్టేసేసారు. ఇదైతే ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారు, ప్రతి ఒక్కరు కూడా ట్రోల్ చేశారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తూ జాలిరెడ్డి కూడా ఒక ఇంపార్టెంట్ సీన్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ అంటే 3 గంటల సినిమాని అర్థవంతంగా లేకపోయేసరికి 20 నిమిషాలతో 3 గంటల సినిమాని అర్థవంతంగా మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇంత అర్థవంతంగా దింపినటువంటి ఈ సినిమాకి ఎందుకు 70 కోట్లు మాత్రమే వచ్చాయి, ఎందుకు 50 కోట్లు మాత్రమే వచ్చాయి అనేటటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించేటటువంటి క్వశ్చన్. అది కాక వీళ్ళు ఏ విధమైనటువంటి పోస్టర్ రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, 1830 కోట్లు వచ్చాయనేటటువంటి పోస్టర్ని వీళ్ళు వేశారు. తర్వాత ఐటీ రేట్ జరిగాయి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఆ టాపిక్ను మర్చిపోయాయి. ఏమో ఇక 2300 కోట్లు వచ్చాయని చెప్పి ఐటీ వాళ్ళు మనకైతే ప్రతిపాదించారు. ఈ విధంగా పుష్ప సినిమా చూసుకున్నట్లయితే ఎవడు నమ్మినా నమ్మకపోయినా 2300 కోట్లు వచ్చాయనేటటువంటిది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా నమ్మారు. ట్విట్టర్లో చూసుకున్నా, ఫేస్బుక్లో చూసుకున్నా దీని గురించే ఫుల్ డిస్కషన్ నడిచింది, దీని గురించే ఫుల్ చర్చ నడిచింది. కానీ వీళ్ళు సైలెంట్గా ఈ 1870 కోట్ల పోస్టర్ వేయడం వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు. వేసినటువంటి కలెక్షన్లన్నీ కూడా ఇప్పటిదాకా మేము ఇచ్చినటువంటి ఎలివేషన్ మొత్తం కూడా ఇచ్చేసేసారు అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నటువంటి మాట. ఇదంతా కూడా ఫేస్బుక్లో ఉండొచ్చు, ఎక్స్లో ఉండొచ్చు, బాగా ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్. నేను దీని గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే మొట్టమొదట ఎందుకు ఇంత లేట్ చేశారు అనేటటువంటిది చెప్పాలేనంటే, ఐటీ రైట్ జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి కలెక్షన్ పోస్టర్ కూడా ఏ సినిమా గురించి అయితే జరిగిందో వాళ్ళైతే ఆ పోస్టర్ వేయకూడదు. అది రూల్ నెంబర్ 1. ఆ తర్వాత మొత్తం కూడా క్లియరెన్స్ ఉంటుంది అనమాట. ఐటీ రైట్ జరిగిన తర్వాత వాళ్ళ కేంద్రంకి వెళ్ళి అర్జీ పెట్టుకోవటం, ఈ విధంగా వీళ్ళ దగ్గర ఏ తప్పు లేదు అనేటటువంటి వాళ్ళైతే ఒక రిలీజ్ చేయడం జరిగింది అనమాట. వీళ్ళు ఏది కూడా ఇల్లీగల్గా సంపాదించలేదు, ఏది కూడా వీళ్ళ దగ్గర రాంగ్ మనీ లేదు అనేటటువంటిది వీళ్ళు చూపించుకున్న తర్వాత వీళ్ళు వేసేటటువంటి అవకాశం ఉంది. దానికోసమే ఇంత లేట్ చేశారు అనేటటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ఫైనల్ ఏది ఏమైతేనే రీలోడెడ్ వర్షన్ యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి కలెక్షన్స్ అయితే జస్ట్ 50 కోట్లు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అంటే పుష్ప సినిమా ఇప్పటిదాకా 1871 కోట్లు వసూలు చేసింది అనేటటువంటిది మెయిన్ మార్క్ అనమాట. ఇది ఏదైతే ఉందో గొప్ప విషయమా కాదా అని అంటే 1870 కోట్లు కొట్టడం అనేటటువంటిది అల్లాటప్ప విషయం కాదు. ఎంత టికెట్ రేట్స్ పెంచుకున్నా, ఎంత సీక్వెల్స్ వచ్చినా, ఎంత ప్రీక్వెల్స్ వచ్చినా కానీ ఇది పాసిబుల్ అయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బెనిఫిట్ షోస్ లేవు, మ్యాట్నీ షోస్ లేవు, అది కాక స్పెషల్ షోస్ లేవు, అది కాక మన ప్రీమియర్ షోస్ కూడా వేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీనివల్ల ఎక్కువ షోస్ అయ్యారు, ప్రీమియర్ షోస్ అయ్యారు, టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం లేదు. దానివల్ల మడతపడేటటువంటి అవకాశాలు చాలా సినిమాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేటటువంటి అప్కమింగ్ ఏ సినిమాకైనా మీరు చూడండి, ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం అయితే జరిగేటటువంటి పని కాదు అనేటటువంటిది రియాలిటీ అనమాట. మొట్టమొదట చావా సినిమా గురించి మాట్లాడుకోవాలి. చావా సినిమా 4-5 రోజుల్లో చూసుకున్నట్లయితే 165 కోట్లు కొట్టింది ఓన్లీ హిందీలోనే. ఇది ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం, చాలా ప్రౌడ్, ఆనందపరచాలటువంటి విషయం. ఎందుకంటే శంబాలా మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్రతో సినిమా వస్తుందంటే బాలీవుడ్ వాళ్ళందరూ కూడా ఆదరిస్తున్నారు. అయినా కానీ ఆ సినిమాని ఎగబడి చూస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. కానీ వాళ్ళు పుష్ప సినిమాని బ్రేక్ చేయలేకపోయారు అనేటటువంటిది రియాలిటీ. విక్కీ కౌశల్ చూసుకున్నట్లయితే హిందీ హీరో అనమాట. హిందీలో చూసుకున్నట్లయితే అంతకుముందు తన బ్లాక్ బస్టర్ సినిమాస్ కూడా ఉన్నాయి. హిందీలో చూసుకున్నట్లయితే తన టైర్ 1 హీరోగా తనైతే లెక్కేస్తారనమాట. అండ్ శంబాలా మహారాజ్ గారు చూసుకున్నట్లయితే నార్త్ వాళ్ళందరూ కూడా ఆయన్ని దేవుడిగా కొలుస్తారనమాట. ఎందుకంటే శివాజీ మహారాజ్ గారి యొక్క కొడుకుడు కాబట్టి ఆయనకైతే మినిమం క్రేజ్ ఉంటుంది. అయినప్పటికీ పుష్ప సినిమాని బ్రేక్ చేయలేకపోతున్నారు, అది హిందీలో. అంటే మన తెలుగుడు వెళ్ళి అక్కడైతే ఒక రికార్డ్ని అయితే నెలకొల్పోయిండు. ఆ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు అనేటటువంటిది రియాలిటీ. అండ్ బాలీవుడ్ గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే బాలీవుడ్ నుండి మంచి సినిమాలు వచ్చాయన్నమాట. అటు పద్మావతి అయి ఉండొచ్చు, చావా అయి ఉండొచ్చు, అండ్ జోధా అక్బర్, చాలా సినిమాలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు చావా సినిమా ఏదైతే ఉందో భయంకరమైనటువంటి పబ్లిసిటీ అయితే పొందింది, భయంకరమైనటువంటి ప్రమోషన్స్ అయితే చేశారు. చాలా చోట్ల టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చారు, చాలా చోట్ల గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కూడా తగ్గించింది. అయినప్పటికీ సినిమా అయితే పుష్ప దగ్గరికి వెళ్ళలేకపోతుంది అనేటటువంటిది రియాలిటీ. నేను ఏదైతే ఉందో చావా సినిమాని తక్కువ చేయటం లేదు. మీరు ఒకసారి లాజిక్గా ఆలోచించాలన్నమాట. మన తెలుగు హీరో వెళ్ళి అక్కడ ఒక రికార్డ్ని నెలకొల్పితే హిందీ హీరోలు అందరూ కూడా కలిసి దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు అనేటటువంటిది ఒక గొప్ప విషయమే. మీకు అల్లు అర్జున్ మీద హేట్ ఉండుండొచ్చు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకటే అనమాట. ఇప్పుడు మన హీరోని మనం ట్రోల్ చేసుకోవచ్చు, మన హీరోని మనం తిట్టుకోవచ్చు, కానీ బయటోడు ఎవడైనా వచ్చి మన హీరోని ట్రోల్ చేస్తున్నా, బయటోడు ఎవడైనా వచ్చి మన హీరోని తిడుతున్నా కానీ వాడి తోలు తీయాలి. ఈ విధంగా అల్లు అర్జున్ అనేటటువంటి వాడు మన తెలుగు హీరో కాబట్టి నేనైతే 100కి 100% మన తెలుగు హీరోకి సపోర్ట్ ఇస్తా, దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా పుష్ప సినిమా ఈ 1871 కోట్లు పోస్టర్ చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, బై, నమస్కార్. తర్వాత ఎస్ఎస్
ఎస్ఎస్ఎంఈ 29 అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.